అప్పుడే థ్యాంక్స్ వెళ్ళిపోయినక్క నేను ఈ సినిమా గురించి ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముగ్గురు గురించి చెప్పాలంటే మొట్టమొదటిది మా డైరెక్టర్. థ్యాంక్ యూ విజయ్, అంత మంచి క్యారెక్టర్, అంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అమ్మ ఇంత పెద్ద క్యారెక్టర్ ఉంటుందని, చాలా చిన్నది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. నాకు తెలంగాణ డైలెక్ట్ రాకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసినావు, నన్ను భరించావు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. మామ, నాకు ఎప్పుడూ నీ మీద కృతజ్ఞత ఉంటుంది. నువ్వు భాను గారి పేరు మర్చిపోయినా కూడా నేను గురించి మాట్లాడతాను మామ పవిత్రగానే. అది ఫన్ మాట. అండ్ సెకండ్ మా టీం గురించి మాట్లాడాలండి. నా ఫ్రెండ్ అంత చేశాడు, నా ఫ్రెండ్ ఎంత చేశాడు అనుకుంటాను, కానీ మా టీంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, విష్ణు. వాడు నేను చాలాసార్లు బస్సు చేసుకుని క్యారవన్లో కొట్టేస్తున్నాం, బయట కొట్టేస్తున్నాం, చాలా గొడవలు పడ్డాం. నేను దాన్ని బయటకు తీసుకెళ్ళి పెద్ద డ్రామా చేసి వాడు ఎట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజంతా మాట్లాడటం మానేసిన సిగ్గు లేకుండా వచ్చి, మామ నేను మాట్లాడితే కానీ నువ్వు మాట్లాడవా అని కలిసిపోయేవాడు. చాలా గ్రేట్ క్వాలిటీ మామ అది. ఒక సారీ చెప్పడం అనేది చిన్న విషయం కాదు. నీ తప్పు లేకపోయినా కూడా నువ్వు చాలాసార్లు సారీ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజ్, మనం ఒక మాట అనేసిన రాజ్ మనసులో పెట్టుకోవడం చాలాసార్లు అనుకున్నాం. బట్ ఎస్, ఈ సినిమాలో రాజ్ రాజ్ మయూర్ అంటే డెఫినెట్గా ఇండస్ట్రీ అని రాజ్బాబు అనిపిస్తుంది. అంత మంచి ఆర్టిస్ట్ ఆయన. థ్యాంక్ యూ మామ. అండ్ మేము ఎన్ని గొడవలు పడినా, ఎక్కడ కొంచెం మా మాటలు తగ్గినా, సినిమా గురించి ఎక్కడ మేము బాగా మాట్లాడలేకపోయినా ఇనిషియేషన్ తీసుకొని చాలా బాగా సినిమా గురించి మాట్లాడి మాకు ఆ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ మేము తగ్గినా కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని చాలా మందికి నడిపించింది అతను. నాకు ఎప్పుడో వైజాగ్లో వైఎంసీఏ దగ్గర నేను మధ్యలో వెళ్ళిపోతుంటాను, అతను షూటింగ్ దగ్గర చేస్తూ ఉంటాను. కూడా అడిగాను ఆయనకి నేను. ఆయన ఆ టైంలో కొంచెం బిజీగా ఉంటే, అదే ఆయనతో ఈ రోజు స్క్రీన్ షేర్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంటుంది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ మీకు ఉన్నాయి. సీరియస్లీ ఇది డబ్బులేం తీసుకోకుండా సేవ్ చేస్తున్నాను. అండ్ ఈ సినిమా కన్నా ముందు ఆయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి నేను. ఆయన ఇచ్చుకునే కథలన్నీ కూడా ఆయన చుట్టూ ఉండే కథలు కావు, కథలు ఆయన ఉంటాడు. అందుకని మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకా మంచి స్థాయిలో ఉంటారు. అండ్ ఇంకొక వ్యక్తి ఈ గురించి మర్చిపోయాను మామ, అందరూ ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా నాకు ఫోన్ చేసి మీరు చేయలేకపోవచ్చు, నేను అప్పుడు ఫోన్ చేస్తాను మామ. మీరు బాగున్నామని కాదు, మీరు చిన్నగా ఉన్నాడు, ఇది కిలుకుదామన్నాడు విష్ణుగాడు మామ. అండ్ థ్యాంక్ యూ, ఇలాంటి ఫ్రెండ్స్ దొరికారు నాకు. జీవన్ కొట్టాడు కాబట్టి జీవన్ గురించి నేను చెప్పను టైం పక్క. అండ్ నిహారిక, లవ్ యూ. చాలా సందర్భాల్లో నువ్వు చాలా కంట్రోల్ చేసుకుని చెప్పలేదు, అందరికీ చెప్పుకుంటే నా బతుకు పక్కడైపోయింది. థ్యాంక్ యూ. రాజువేలో కాదండి, రాజువేలో కాదు, మీరు చాలాసార్లు గొడవ పడతారు. థ్యాంక్ యూ మా. తెలుగులో ఇంకా ఇంకా మంచి అవకాశాలు నీకు రావాలమ్మా, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. మీ దగ్గర ఉన్న లాంగ్వేజ్ నాకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కూడా చూస్తున్నా. అండ్ ఇది మా టీం అండి. అండ్ మూడో వ్యక్తులు మా ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు. మీ గురించి సార్ హార్ట్ నుంచి చెప్తున్నా, విజయ్ మర్చిపోయినా సార్ నేను మర్చిపోతాను, నిజంగా మర్చిపోను సార్. సీరియస్లీ విజయ్ గారు, విజయేంద్ర అన్న సినిమా మీద కంటెంట్ మీద పట్టు మీకు ఎన్నో సలహాలు మీరు ఇచ్చారు. అది ఇలా చేస్తే మీరు చాలాసార్లు అన్నారు, అక్కడ అప్పటికి షూటింగ్ అయిపోయింది. రీచూస్ అన్నా, మీ ఆలోచనలు రీచూస్ పునాదుల తర్వాత చెప్పింది సపోర్ట్ అన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వ్యక్తి ఉన్నారండి, పన్నీ వాసు గారు. ఈయన అంటే ఈ మైండ్లో నేను ఏంటో నాకు తెలియదు, కానీ నా మైండ్లో తారాస్థాయిలో ఉన్నారండి ఆయన. నేను చాలాసార్లు డల్ అయిపోయినా, స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడలేకపోయినా ఈయన వచ్చి పుష్ చేసి నా పేరు బ్రహ్మానందం గారి దగ్గర కూడా చెప్పి అది నాకు చాలా మెమొరబుల్ డే అన్న. నేను ఆయన వైపు లేను, అక్కడ నా ఆబ్సెంట్లో ఉండే, స్టేజ్ మీద ఉన్న ఆయనకి ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తామన్నా. మీరే కల్పించుకొని ఆ రోజు నా పేరు స్టేజ్ మీద అట్లా మాట్లాడారు. ప్రెస్ మీట్లో కూడా నేను కొంచెం డౌన్ ఉంటే, విష్ణు మనల్ని ఎవరు అడగడరా, అప్పుడు కూడా మీరే కల్పించుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు డెఫినెట్గా. బట్ లిటిల్ హార్ట్స్లో మీరు అవకాశం ఇవ్వలేదు. ఒక 5 నెక్స్ట్ చేద్దాం మనం తప్పకుండా. నిజంగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఉన్నాను నేను. సీరియస్గా ఎలా ఉంది సార్? సార్ థ్యాంక్స్ ఫర్ రీషూట్ సార్. నేను ధ్రువన్ అందరికీ, జీవన్ అందరి టీం అందరికీ, అండ్ ఎస్పెషల్లీ మా శ్రీకృష్ణకి అన్న, మీరు వచ్చేదాకా మీరు టైమింగ్ బాగుంటుందని నాకు చెప్పారు. ఆ ఉద్దేశం చెప్పట్లేదు, నిజంగా మీరైతే మా అందరికీ ఇష్టం అన్న. ఏదో రావలపిండి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినట్టు 2 Xలో మీరు వేసే డైలాగ్స్ అన్ని మాకు చాలా ఇష్టం అన్న.
థ్యాంక్ యూ సో మచ్ అన్న, మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్. అందరూ ఫోన్ చేసి వెళ్ళండి. అందరికీ నమస్కారం అండి. మిత్రమండలి ఈవెంట్కి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముందుగా ఈ సినిమా మా విజయ్ ఫస్ట్ తిప్పరమేశం అప్పుడు గుర్తుపట్టా. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్లో అందరిలో కామ్గా ఉంటా, అలా పైకి చూసుకుంటా, సడన్గా నవ్వుకుంటా, మళ్ళీ ఇలా అలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టేవాడు. నేను నిజంగా చాలా అమాయకుడు, అందరూ అవుతారు డైరెక్టర్లు, మనవాడు ఏమవుతాడు అని అనుకున్నాను, కానీ మీరే ఫస్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఆ సినిమా డెఫినెట్గా సినిమా సూపర్ హిట్. ఇది మెయిన్ మీరు హానెస్ట్గా సిన్సియర్గా చేశారు, వారికి అది అర్థమైపోతుంది. అదంతా ఉన్నప్పుడే మీ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ పెట్టి మనం చెప్పేయచ్చు, వాళ్ళు హానెస్ట్గా మీకు వచ్చి లాస్ట్ ఈ టైంలో సపోర్ట్ చేస్తున్నారంటే కంగ్రాచులేషన్స్. గ్యారంటీ సినిమా హిట్. ఇంకా తర్వాత యాక్టర్స్ అందరూ రాగ్మయూర్, ప్రసాద్ గారు, విష్ణు, అందరూ సూపర్. వీళ్ళందరూ కూడా నాకు ఇష్టం. దర్శి గురించి చెప్దాం అనుకుంటున్నా. దర్శి మేము ఎప్పుడు చేసినా ఏ రోజు మా షూటింగ్లో అప్పుడు నేను చెప్పేది, ఎప్పుడు కూడా చాలా ఎనర్జీగా, చాలా హుషారుగా ఆ షూట్కి వచ్చేవాడు. బాగా కలిపేవాడు అందరితో బాగా మాట్లాడేవాడు. అక్కడి నుంచి నేను చూస్తూ వచ్చా. ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ చేస్తూ ఇలా ఉన్నాడు. సూపర్ దర్శి, నువ్వు ఎప్పటికీ మారు. నువ్వు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ అవి చూస్తుంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు చేసినా వీడికి ఫోన్ చేసి అసలు అరే నువ్వు ఎలా పిక్ చేస్తున్నావురా అనిపించే విధంగా ఉంటున్నాయి మనోడి స్క్రిప్ట్స్. డెఫినెట్గా ఇంకా చాలా మంచి కథలు, మంచి పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ త్వరలో మళ్ళీ చేద్దాం, మరి తప్పకుండా కలిసి. ఒక్కడే దొరకాలి. నిహారిక గారు, సారీ, ప్రియాంక చేసిన పేరు మీది. నేను లాక్డౌన్లో కొన్ని రీల్స్ చూశానండి. మీరు తెలుగు అనుకోలేదు నిజంగా. తెలుగు అయి ఉండుంటే అప్పుడే నేను లాంచ్ చేద్దాను మిమ్మల్ని, కానీ దర్శి గారు లాంచ్ చేశాడు మిమ్మల్ని. నేను ఎప్పుడు ఏది ఒకళ్ళు చూసి కాపీ కొడదాం, లేకపోతే ఒకళ్ళని ఇది చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదు నేను అలాగా. బట్ మీ రీల్స్ చూసా కొన్ని ఓల్డ్ క్యారెక్టర్లో ఎప్పుడు మీరు ఒకటి చిన్న మాస్కింగ్ చేసుకుని చేశారు. ఎవరైనా ఈ పిల్ల అంటే ఎక్స్ప్రెషన్స్ భలే అంత రియాక్షన్స్, ఒకే దాంట్లో రెండు రియాక్షన్స్ వస్తుంది. చాలా బాగా పెట్టారు. మీరు తెలుగు కాదనుకున్నాను, తెలుగు అవ్వటం సూపర్. మీరు టాలీవుడ్లో ఇంకా చాలా సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ మాకు సింగిల్కి సాంగ్ రాశారు. ఈ పాటలు చాలా బాగున్నాయి. బ్రహ్మానందం గారి సాంగ్ చాలా బాగుంది. చాలా నవ్వుకున్నాను. మన డ్యాన్స్లు గుర్తొచ్చినాయి. అండ్ ప్రొడ్యూసర్స్ మా కళ్యాణ్ గారు, మా భాను, సోము, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. సో తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విజయ్ గారు, తప్పకుండా ఈ సినిమా షార్ట్ వర్కౌట్ అవుతుంది. అండ్ బన్నీవాస్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సలహా అండి మీకు, మీరు నెలకు ఒక సూపర్ హిట్లు దింపుతున్నారు, సినిమా బ్లాక్ బస్టర్లు దింపుతున్నారు. ఒక మంచి ఫంక్షన్ హాల్ లాంటి నేను ఒకటి ప్లాన్ చేస్తాను, లేకపోతే మీరు ఒకటి ప్లాన్ చేయండి. ఎందుకంటే నెలకి ఒక ఈవెంట్ గ్యారంటీ కాబట్టి దాని మీద ఏమైనా వర్కౌట్ చేయాలి డెఫినెట్గా. అండ్ వాసు గారు ఉన్నారు అంటే ఆ సినిమా అది ఆల్రెడీ ప్రూవ్డ్. నేను కొత్తగా చెప్పేది ఏం కాదు, షాట్ కొట్టేస్తారని. సో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే గ్యారంటీ 15వ తారీఖునే ప్రివ్యూస్ వేస్తున్నారంటే 15వ తారీఖు నుంచే మొదలవుతుందండి ఈ మిత్రమండలి బృందంని చూడటానికి. మీరందరూ కూడా ఫ్రెండ్స్తో వెళ్ళి పిచ్చిగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ పెట్టేసుకోవద్దు. దీంతో చూడడం అని వెళ్ళొద్దు. దీంతో చూడండి, పిచ్చిగా నవ్వుకుంటారు. చాలా సీక్వెన్స్లు నేను చూశాను, అదిరిపోయినాయి అనమాట. ఎక్కువ మనం ఆలోచించకుండా మీరు వెళ్ళిపోయి థియేటర్లో సీట్లో కూర్చోండి. ఈ మిత్రమండలి బృందం మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయించి 2 hours పంపుతుంది. ఇది నా సైడ్ నుంచి ప్రామిస్ మా టీంకి. థ్యాంక్ యూ.